Subscribe to Color Frames. ప్రపంచ క్రికెట్ను ఐసీసీ శాసిస్తుంటే ఐసీసీ మాత్రం బీసీసీఐని పెద్దన్నగా భావిస్తుంది. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ధనిక క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది. ప్రపంచ ఫ్రాంచైజీ లీగుల్లో ఐపీఎల్దే అగ్రస్థానం. ఆదాయంతో పాటు ఆటలోనూ ఐపీఎల్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అందుకే ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తో పాటు టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం బడా సంస్థలు పోటీ పడుతుంటాయి. ఇండియాలో టాటా సంస్థకు మంచి రెప్యుటేషన్ ఉంది. దాంతో బీసీసీఐ టాటాతో డీల్ కు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు టాటా సంస్థ బీసీసీఐ కలిసి ఐపీఎల్ ను నిర్వహించనున్నాయి. విషయం ఏంటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఇటీవల టైటిల్ స్పాన్సర్ కోసం ఐపీఎల్ నిర్వాహకులు బిడ్డింగ్ వేయగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఏడాదికి 500 కోట్లు చెల్లించేలా మొత్తం 5 ఏళ్లకు గాను 2500 కోట్లతో టెండర్ వేసింది. అయితే టాటా సంస్థ ముందుకొచ్చి అదే మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైంది. దీంతో ఐపీఎల్ టైటిల్ హక్కులు టాటాకే దక్కాయి. ఈ నేపథ్యంలో 2028 వరకు కొనసాగే టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం టాటా ప్రతి సీజన్ కు బీసీసీఐకి 500 కోట్లు చెల్లించనుంది. ఇప్పటికే టాటా బీసీసీఐ మధ్య బిజినెస్ అగ్రిమెంట్ జరిగింది. అంతకుముందు టాటా కంపెనీ తొలిసారి 2022లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. చైనాకు చెందిన వివో కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా వైదొలగడంతో టాటాకు అవకాశం వచ్చింది. ఐపీఎల్ కు ఏటేటా ప్రేక్షక ఆదరణ పెరుగుతుండటంతో ఇటీవలి కాలంలో డిజిటల్ విధానంలో ఐపీఎల్ మ్యాచ్లు చూసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో డిజిటల్ ప్రసార హక్కుల కోసం ఆయా సంస్థలు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. మ్యాచ్ సమయంలో మధ్యలో వచ్చే చిన్నపాటి ప్రకటనల కోసం సదరు సంస్థలు 10 సెకండ్లకు 10 లక్షలకు పైగానే చెల్లిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.